అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతు సోదరులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అకాల వర్షాలు పడ్డాయన్నారు. దీంతో నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. ఇప్పటికే ఆయన సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడామని చెప్పారు. నాగులూరు, మద్దుల పర్వ, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశామన్నారు. ధాన్యం చేతికొచ్చిన మరీ ముఖ్యంగా రెడ్డిగూడెం మండల రైతాంగం ఆందోళనలో ఉన్నారు. గడిచిన 3-4 రోజుల నుంచి డీజిల్ కొరతతో లారీ దొరక్క కొంత ధాన్యం తీసుకెళ్ళడం ఇబ్బంది అయింది. నెల నుంచి కొంచెం చురుగ్గా తీసుకోవడం మొదలెడితే ఈ రోజు సాయంత్రం వర్షం పడడం జరిగింది. నేను అధికారులతో మాట్లాడాను, సివిల్ సప్లైస్ అధికారులతో. ధాన్యం తడిసిన వెంటనే అదంతా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు జరిగిన ఈ కష్టానికి నష్టానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు ఆందోళన చెందవద్దు. నేను అన్ని గ్రామాల్లో ఉన్న నాయకత్వాలను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి మీరు రైతులకు ధైర్యం చెప్పి ఎవరైతే ధాన్యం తడిసిందో వాటన్నిటి ముందుగా ప్రయారిటీ ఇచ్చి వెంటనే పంపించండి. మేము ఈ వంతుల అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సమన్వయం కోసం తప్పకుండా నాకు ఫోన్ చేయమని చెప్పి గ్రామ నాయకులు కోరుతా ఉన్నాను. అలాగే నిన్న దాదాపు 540 టన్నులు మన కేవలం రెడ్డిగూడెం మండలం నుంచి నాగులూరు కావచ్చు, మద్దుల పర్వ కావచ్చు, రెడ్డిగూడెం కావచ్చు, ఇత్యాది గ్రామాల నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 540 టన్నులు రేపు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటారు. మీరు ఆందోళన చేద్దొద్దు. కలిసిన ధాన్యం అంతా కూడా ఉదయం వెంటనే కొంచెం ఆరబెట్టి మీరు పంపించే ఏర్పాటు చేయండి. రేపు కొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.